అందరికీ జేబీ. ఈరోజు ఈ వీడియోలోకి రావడానికి ముఖ్య కారణం ఏదైతే ఉందంటే, మన రాష్ట్రంలో కుల వివక్ష ఈ 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక శాసనసభ్యుడు కొలుకుపూడి శ్రీనివాస్ అనే దళిత జాతి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, నిన్నటి దినం శ్రీ వేణుగోపాల స్వామికి పట్టు వస్త్రాలు ధరించడంలో భాగంగా అక్కడ ఎవరైతే అగ్రవర్ణ కులాలు ఎవరైతే ఉన్నారో మన కేశినేని ఎంపీ చిన్ని గారి ఆధ్వర్యంలో ఒక వీరంగం సృష్టించి, మరియు పట్టు వస్త్రాలు ధరించుకోకుండా దాన్ని ఏదైతే అధికార మదంతో అతని బాడీగార్డ్ రక్షణగా ఎవరైతే ఉన్నారో ఆ బాడీగార్డ్ను కూడా పక్కకు తోసేసి వాళ్ళని గాయపరిచిన ఘటన మనం చూసాం. మరియు సాంప్రదాయ పద్ధతిలో ఏదైనా జరగాలంటే అక్కడ ఎవరైతే ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనవాయితీని పాటించారు. కానీ మీరు దళితుల మీద ఇలాంటి కుల వివక్ష చూపడం అనేది సాక్షాత్ దేవుని దగ్గర మీరు ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం. దీనిని ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో మరియు దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మరియు చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో కర్నూలు జిల్లా ఘటన చూసుకోవచ్చు, గుంతకల్ ఘటన చూసుకోవచ్చు, మరియు ఎవరైతే పత్తికొండ ఘటన చూసుకోవచ్చు. ఇలా ఎక్కడ చూసినా దళితుల మీద దాడి చేయడం, దళితుల నాయకుల్ని కోల్పోవడం వంటి సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇవి పునరావృతం కావడానికి మన పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఒకసారి ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల. ఆలోచన లేకుండా మరియు ఈ దళిత నాయకులు మేము రోజుకొకరిని కోల్పోతున్నాం. మాకు ఎవరైతే మేము ఎస్సీలకి మాదిగ బిడ్డలకి అన్న దండలుగా ఉన్నాము కాబట్టి ఈరోజు ఎస్సీ బిడ్డలు కొంచెం బయట తిరుగుతున్నారు. మరియు ఏదైతే ప్రభుత్వ హాస్టల్స్ కానీ 3 రోజుల గంట చూసాం, పొద్దుటూరులో ఎస్సీ హాస్టల్లో 10వ తరగతి అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి గేటు బయట నేరడి చుట్టుకి ఉరి వేసిన ఘటన కూడా మనం చూసాం. అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో దానికి బాధ్యులు వార్డెన్ కావచ్చు, ఎస్ఓ కావచ్చు, వాళ్ళందరూ ఏమి అంటే నిమ్మకు అంత ఘటన జరిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం అనేది చాలా బాధాకరణం. మరియు హాస్పిటల్ ఘటన చూస్తే 2 రోజుల క్రితం బీజేపీ కుట్రలకు సంబంధించినటువంటి గర్భిణీ స్త్రీ ఎవరైతే ఉన్నారో అక్కడ చిన్న పాప ఆయన మరణానికి కారకులైన ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ కానీ అక్కడ సూపరింటెండెంట్ కానీ వాళ్ళ మీద ఒక తగిన చర్యలు తీసుకోవాలని మేము సూచిస్తూ ఉన్నాం. మరియు ఇక చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో భూ కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలు చాలా ఉన్నాయి. వీటినంటినీ పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాం. లేని పక్షంలో ఎస్సీ జనసంఘం మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తూ ఇంతతో ముగిస్తున్నాం. జై హింద్.